హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రుచిగా ఉండే వంకాయ పులగూర చేసుకుందాము. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వంకాయ పులగూర చేసుకుందాము. దానికి 3 వంకాయలు తీసుకున్నాను. ఈ సైజు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చులేండి. 3 వంకాయలు తీసుకున్నాను. దానికి సరిపోయేంత కారము 10 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకున్నాను. ఒక ఆనియన్ని ముక్కలుగా చేసుకున్నాను. కొద్దిగా చింతపండు, టమాటాలు 2 కాయల్ని ముక్కలు చేసుకున్నాను. 4 తెల్లగడ్డపాయలు. వీటితో మనము పులగూర చేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుందాము. ఈ గిన్నెలో మనం ఏం చేయాలంటే చూడండి, కొద్దిగా పసుపు, కొద్దిగా రాక్ సాల్ట్ లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకున్నాక దీన్ని ముక్కలుగా తరిగి దీంట్లో వేస్తాను. స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టినాను. దానిలో చూడండి ఒక చిన్న గరిటె ఆయిల్ వేసినాను. ఆయిల్ వేడెక్కింది. ఈ పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేస్తాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేసినాను కదా, దాంట్లోనే ఆనియన్స్ చూడండి 4 తెల్లగడ్డపాయలు వేసి వేపుకున్నాము. చూడండి, ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేస్తాను. చూడండి, బాగా వాడ్చుకోవాలి. వంకాయలు బాగా వాడ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు నీళ్ళలో వేసేదాని వల్ల కలర్ మారదనమాట అండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా వాడ్చుకోండి. చూడండి, కొద్దిగా వాడిన తర్వాత వంకాయ టమాటా ముక్కలు వేసేద్దాము. వేసి వాడ్చుకుందాం. ఈ టైంలో కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను. అప్పుడు ఏమంటే వంకాయలకి టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు చిన్న సైజు నిమ్మపండు సైజు చింతపండు దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఇట్లే వేసేస్తే బాగా ఉడికిపోతుంది, అన్నిటికీ బాగా పులుపు పడుతుందన్నమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర చూడండి, కొత్తిమీర తరుక్కుని దీంట్లో వేసేస్తాను. కొద్దిసేపు పట్టు కలబెట్టేసి తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ చూడండి, 1 గ్లాస్ వాటర్ పోసేసి విజిల్ పెట్టేద్దాము. 1 విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, స్టీమ్ పోయింది. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, బాగా ఉడికిపోయినాయి కదా. 1 విజిల్కి తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీటంతా ఇట్లా సపరేట్గా చేసుకొని వాటర్ని అట్లే పెట్టేసి దీన్ని రుద్దుకుందాము, మ్యాష్ చేసుకుందాం. చూడండి, ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కొంచెం ఎక్కువ చేసుకొని, వంకాయలని కొంతమంది అట్లే పెట్టుకుంటారు. నేను కొంచెం ఎక్కువే చేస్తాను, మ్యాష్ చేసేస్తాను. చూడండి, ఈ వాటర్ దీంట్లో వేసేద్దాం. చూడండి, రాక్ సాల్ట్ వేసేద్దాము. అప్పుడు కొద్దిగా వేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా అంటే 1 స్పూన్ వేసినాను. ఇంకా తర్వాత పెట్టుకుందాం. కడాయి పెట్టి చూడండి 1 గరిటె ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు వేస్తాను. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ని ఇట్లా తరుక్కోవాలి. దీన్ని వేసేద్దాం. చిటపట్లాడుతుంది కదా, ఇప్పుడు దీన్ని వేసేద్దాం. చూడండి, కొద్దిగా 3 పాయలు క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేయించుకుందాం. ఇప్పుడే కొద్దిగా వేగింది, ఇంకొంచెంసేపు వేయించుకుందాం. చూడండి, ఇట్లా బాగా వేగాలి. రుద్ది పెట్టుకుని పులగూరని దీనిలో వేసేద్దాం. చూడండి, వేసుకున్నాం కదా. 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట. మనమంతా వంకాయలంతా వేయించినాం కదా, 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకుందాము. సరిపోయింది. పులుపు కారం అంతా కరెక్ట్గా ఉంది. కొంచెం స్పైసీగా ఉంటేనే ఇది భలే బాగుంటుంది. తర్వాత ఈ పులగూర సంగటికి, రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, 2 మినిట్స్ అయిపోయింది. ఇంతే, ఇంకా మనం స్టవ్ ఆపేయచ్చు. మీరు ఇంకా లూజ్ కావాలంటే కూడా చూడండి, ఇది సరిపోతుంది థిక్నెస్. ఇంకా లూజ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, కానీ మాకు ఈ థిక్నెస్ నచ్చుతుంది, బాగుంటుంది కూడా అసలు. అంతే. ఇప్పుడు మనం కొత్తిమీర నూనెలో సన్నగా తరిగిన కొత్తిమీరని దీనిపైన వేసుకోవడమే. ఆపేస్తాం స్టవ్. చూసారు కదా, ఎంత సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.